శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు. ఇప్పటికే సచివాలయం చేరుకున్న చంద్రబాబు ఇసుక, రోడ్లు, నిత్యావసర ధరల నియంత్రణపై అధికారులతో చర్చించనున్నారు. అలాగే రేపు అమరావతిపై సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. రైట్, సీఎం చంద్రబాబు 3 శాఖలపై ఈ రోజు సమీక్ష నిర్వహించున్నారు. ఇప్పటికే సచివాలయం చేరుకున్న చంద్రబాబు ఇసుక, రోడ్లు, నిత్యావసర ధరల నియంత్రణపై అధికారులతో చర్చించనున్నారు. ఇక ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సత్యాని లైవ్ ద్వారా తెలుసుకుందాం. సత్య, సీఎం చంద్రబాబు 3 శాఖలపై సమీక్ష చేయనున్నట్టు తెలుస్తుంది. ఏంటి దీనికి సంబంధించి అప్డేట్స్? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన సమీక్షలను ప్రారంభించారని భావించాల్సి ఉంటుంది. నిన్న విద్యుత్ శాఖ పైన సమీక్ష నిర్వహించి విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి శ్వేతపత్రం విడుదల విషయంలో అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ రోజు కూడా 3 శాఖలపై ప్రధానంగా సమీక్షలు నిర్వహించబోతున్నారు. ఇసుక, రోడ్లు, నిత్యావసర ధరలు నియంత్రణ పైన కూడా ఈరోజు సీఎం సమీక్ష నిర్వహించబోతున్నారు. ఇసుక విధానంలో చేపట్టాల్సిన మార్పులు చేర్పులంటే గతంలో ఉచిత ఇసుక విధానం ఉండేది తెలుగుదేశం హయాంలో. తర్వాత వైసీపీ వచ్చాక ఆ విధానాన్ని కొత్త ఇసుక పాలసీతో మార్చారు. పెద్దిరెడ్డి ఆధ్వర్యంలో పెద్దిరెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో ఇసుక ఏ విధంగా దోపిడీ చేసింది అనే దాని మీద కూడా ఈరోజు సమీక్షలో చర్చించే అవకాశం కనిపిస్తోంది. అదేవిధంగా ఎంత ఎత్తున ఇసుక మాఫియా ప్రబలింది రాష్ట్రంలో, ముఖ్యంగా ప్రైవేటు సంస్థలకు ఇసుక తవ్వకం ఇవ్వడం, వాళ్ళ నుంచి సబ్ కాంట్రాక్ట్ తీసుకున్న వాళ్ళు వేబిల్స్ ఏమీ లేకుండా కూడా ఇసుకను ఏ విధంగా తవ్వారో ఒకవైపు కోర్టులు ప్రశ్నిస్తున్నప్పటికీ, అటు గ్రీన్ ట్రిబ్యునల్ కావచ్చు, అటు సుప్రీంకోర్టు కావచ్చు, కోర్టులు ప్రశ్నిస్తున్నప్పటికీ కూడా ఇసుక అక్రమంగా తవ్వేసిన పరిస్థితి కూడా మనం చూసాం. కొందరు అధికారులు కూడా ఈ వ్యవహారంలో ఉన్నారని కూడా తేలిన నేపథ్యంలో దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఈరోజు సమీక్షలో దీనిపై చర్చించబోతున్నారు. అదేవిధంగా రోడ్ల విషయంలో కూడా ఈరోజు సమీక్షించబోతున్నారు. రోడ్లకు సంబంధించి రాష్ట్రంలో రోడ్లు ఏవి కూడా గుంతలు పోడ్చాలంటే అసలు రోడ్లే లేవని చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. కాబట్టి వీటిపైన కూడా సుదీర్ఘంగా సమీక్షించే అవకాశం కనిపిస్తోంది. అదేవిధంగా ముందుగా రోడ్ల మరమ్మతులపై ఫోకస్ పెట్టి తర్వాత రోడ్ల నిర్మాణం పైన పూర్తి స్థాయిలో దృష్టి సారించాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ముందుగా రోడ్ల మరమ్మతుపై ఫోకస్ పెట్టడంతో పాటు రేపు అమరావతి పైన శ్వేతపత్రం కూడా రిలీజ్ చేయబోతున్నారు. గత ప్రభుత్వం వచ్చిన తర్వాత 90% పూర్తయినటువంటి అమరావతి, ఏదైతే అమరావతిలోని భవనాలను కొనసాగిస్తామని చెప్పినప్పుడు కూడా కొనసాగించిన పరిస్థితి, 25% కింద పూర్తి కాని వాటిని పూర్తి స్థాయిలో నిలుపుదల చేసిన పరిస్థితి, తర్వాత 75% వరకు కూడా పైన ఉన్నటువంటి భవనాలను పూర్తి చేయాలని అప్పటి సీఎస్ కూడా ఆదేశించినప్పటికీ అవేం జరగని పరిస్థితి. అమరావతిని ఒక ఎడారి ప్రాంతం, ఒక శ్మశానం అని వ్యాఖ్యానించి అమరావతిని నిర్వీర్యం చేసిన పరిస్థితి. దీనికి సంబంధించి కూడా ఈరోజు మంత్రి నారాయణతో ముఖ్యమంత్రి భేటీ అవ్వబోతున్నారు. ఏదైతే శ్వేతపత్రం రేపు విడుదల చేయబోతున్నారో దానికి కూడా ఒక తుదిరూపు ఇవ్వబోతున్నారు. కాబట్టి వరుసగా సమీక్షలు, సమావేశాలతో సీఎం చంద్రబాబు అయితే బిజీగా ఉండబోతున్నారు. ఈరోజు మధ్యాహ్నం సచివాలయానికి చేరుకున్నప్పటి నుంచి సాయంత్రం వరకు కూడా ఆయన ఈ సమీక్షలన్నీ కూడా వరుసగా నిర్వహించబోతున్నారు. ముఖ్యంగా ఇసుక విషయంలో సుదీర్ఘంగా సమీక్ష కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ సత్య.